హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే గుడ్డికి గుడుంబా శంకర్, ఈగోలో స్మార్ట్ శంకర్, స్నేహంలో సాయిరామ్ శంకర్, కోపం వస్తే కామారెడ్డి శంకర్. మరి ఈ శంకర్ జీవితంలో చాలా వంకర టెంకర్లు ఉన్నాయి. మరి అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసి ఎలా మేనేజ్ చేస్తారు మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మార్చి 15న వెయ్యి దర్వే అంటే మన ముందుకైతే సాయిరామ్ శంకర్ గారు వస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హలో ఎవ్రీబడి. థ్యాంక్ యూ అన్న. ఎనీవేస్ అండ్ ఇంట్రో చాలా బాగుంది, కానీ నువ్వు ఇంకా అలాగే ఎలా ఉన్నావు? తప్పేంటి అలా ఉంటే తప్ప తప్పుగా ఎంతో కొంత మారాలి కదా నువ్వు, అది మా ఫీల్. ఎంతో కొంత మారి సరే, ఎప్పుడు ఏదో స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అవ్వండి. అలా కొంచెం కొన్ని టిప్స్ చెప్పాను. హౌ అంటే ఎలా మెయింటైన్ చేస్తావు? అంటే ఫాదర్ అలా జీన్స్ అంతే. ఓకే, బట్ ఎనీవేస్ నువ్వు సినిమాలు చేస్తూనే ఉంటావు, బట్ ఆడియన్స్ ఎక్కువగా గుర్తించట్లేదు. ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చేస్తావు. రెగ్యులర్ సినిమాలు చేయవు, రెగ్యులర్ కమర్షియల్ స్టోరీతో రావు, డిఫరెంట్ కాన్సెప్ట్లతో నన్ను ఎలా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అలాంటిదే వెయ్యి దొరవే. బట్ ఈ కామారెడ్డి శంకర్ ఆడియన్స్కి ఎలా దగ్గర అవబోతున్నాడు సినిమా చూస్తున్నప్పుడు? అంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో ఇలాంటి ఒకడు ఉంటాడు, ఓకే, గ్యారంటీ. సో అలాంటి వ్యక్తి ఆడు ఏం చేశాడు? కామారెడ్డి నుంచి జాబ్ కోసం వచ్చిన హైదరాబాద్కి వచ్చిన కామారెడ్డి శంకర్ హైదరాబాద్లో ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు? సో ఈ క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో మనకి ఫ్రెండ్స్లోనో ఊళ్ళోనో మన మన వీధిలోనో ఉంటాడు. ఇది కనెక్ట్ అవుతుంది చాలా మందికి. సూపర్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కూడా ఇప్పుడు ఎవరన్నా మీరు కంపేర్ చేస్తే బంపర్ ఆఫర్ సినిమా బాగా మీకు కనెక్ట్ అవుతాను. బట్ చాలా మంది ఏమంటే 143 సినిమా కన్నా మంచి రెస్పాన్స్ రావాలన్న. బట్ వై అనేది నువ్వు ఎందుకన్నా నిజంగానే? ఎందుకన్నా అలాగా కాదు, నేను యాక్చువల్గా బంపర్ ఆఫర్ కమర్షియల్ 143 చాలా అంటే అప్పట్లో బాగా ఆడింది, కానీ ఇప్పుడు అందరూ 143 అంటున్నారు. 143 ఇంకా కన్నా దానికన్నా మంచి బాగా ఆడాలి అంటున్నారు. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళినా 143 అంటున్నారు. ఏమో మరి అది చాలా స్ట్రాంగ్గా ఉందేమో. అంటే కమర్షియల్ సినిమా కన్నా ఎమోషనల్ ఉన్న సినిమా చాలా చాలా రోజులు ఉంటుందని నాకు అర్థమైంది. సో యశ గారు, ఫైనల్లీ ఎంటరింగ్ ఇంటూ ద టాలీవుడ్. అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ ద తెలుగు కల్చర్ మెయిన్లీ? నాట్ అబౌట్ ద Telugu behind the scenes or the shooting. What is the Telugu culture? How you enjoy? I'm played the Telugu girl only. Okay. Like every Telugu local girl who is bold and straightforward and active. Alagane. Okay. But Telugu culture ని ఎలా ఎంజాయ్ చేశారు? వచ్చి షూటింగ్ చేశారు. What about the food కానీ లేకపోతే వే ఆఫ్ రిసీవింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా? How you enjoy that? Food ante నేను vegetarian, so I won't eat chicken biryani for you. It's good. Food is good, but it is hot. The weather is very hot here. Okay. And people are very sweet actually. They don't take anything personally. In Bangalore we take it personally and we are very straightforward and egoistic, we tell. But these people, they like chalta hai. Okay. బట్ డెఫినెట్లీ ఒక యాక్ట్రెస్కి లాంగ్వేజ్ ఇస్ నాట్ అట్ ఆల్ బ్యారియర్. వాళ్ళు ట్రై చేస్తే ప్రతిదీ కూడా అచీవ్ చేస్తారు. బట్ ఒక ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్ని తీసుకొచ్చినప్పుడు ద వే ఆఫ్ ప్రిపరేషన్, ద వే ఆఫ్ క్యారెక్టర్ మీరు ఏ విధంగా అచీవ్ చేస్తున్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్. సో హౌ యూ అచీవ్ దట్ అండ్ హౌ యూ అంటే లాంగ్వేజ్ ఏ విధంగా మీరు బ్యారియర్ కాకుండా ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు మీరు? Ante now since we all watch OTT films, no language is new. Yes. We all hear it somewhere. So when you come to the team also helps you. Ante dialogues English lo rasadam so something like that. People will help you. You just have to be between people will help you. That's okay. it. So everything is easy. Okay. ఎక్కువ సపోర్ట్ ఎవరి నుంచి వచ్చిందంట? సాయిరామ్ గారి నుంచి, నవీన్ గారి నుంచి మీకు లాంగ్వేజెస్లో? నేను ఎప్పుడు సీన్లో ఉంటాను సార్, సాయి సార్ బాగా కోఆపరేట్ చేశారు. అంతే నాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో స్టార్టింగ్ షూటింగ్ అంతే స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ సార్ అండ్ వన్ మోర్ కో డైరెక్టర్ సార్. ఫైనలీ దేవరాజ్ గారు, ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఒక సినిమాకి బ్యాక్ బోన్ సార్. ఆయన అనుకుంటేనే సినిమా ముందుకు వస్తుంది, ఆయన అనుకుంటేనే క్యారెక్టర్స్ ఎనీథింగ్. బట్ వై వెయ్యి దొరవే ఒక సినిమా రూపంలో ఆడియన్స్కి అందించాలి అంటే మీ మోటో ఏంటి? వాట్ ఇస్ యువర్ కాన్సెప్ట్? అంటే ఫిల్మ్ వచ్చి ఎంటర్టైన్మెంట్ కదండి, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. దీనిలో ఒక ఎమోషన్ ఉండడం వల్ల అంటే ప్రొడ్యూసర్కి బ్రేక్ ఇవ్వని వస్తాడు ఎనీ ప్రొడ్యూసర్. అంటే నేను ఏదైతే డబ్బు పెడుతున్నానో నాకు అది కమ్బ్యాక్ అవ్వాలి. అలా అవ్వాలన్నప్పుడు స్ట్రాంగ్ వచ్చి స్టోరీ, తర్వాత టీమ్ లైక్ హీరో,
మిగిలిన హీరోయిన్ గారు కానీ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు షూటింగ్ డేస్ ఫిక్స్ అవుతుంది ఇన్ని రోజులని. అవుట్ ఆఫ్ ద బార్డర్ పోకుండా చేయడం వల్ల మేము అక్కడ సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. ఓకే. బేసిక్గా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఇంకా అనుకున్న రోజులను షూటింగ్ చేసాం. తర్వాత మా టీం కానీ వీళ్ళందరూ హ్యాపీగా వర్క్ చేశారు. నేను అక్కడ కూడా సక్సెస్ అయిపోయాను. సో ఫైనల్లీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఫికర్ మత్ కారో ఎక్కడ స్టార్ట్ అయింది సార్ ఇది? మీరు సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఫస్ట్ మీకు మీరు అనుకున్నారు లేదు ఈ ఫిగర్ ఫికర్ మత్ కారో అని? ఈ డైలాగ్ అనేది యాక్చువల్గా డైలాగ్ రాసినప్పుడు లేదు, అనుకున్నప్పుడు టైంలో సాయి గారి నోటి నుంచి ఒకసారి రావడంతో అది ప్రతి సీన్లో అలా 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 వేస్తాం, అలా వెళ్ళిపోయింది. అదే మెయిన్ డైలాగ్ అయిపోయింది, అదే డైలాగ్ అయిపోయింది. బట్ మీమర్స్ కానీ ఎంత స్పాంటేనిటీ ఉంటారంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఎన్నిసార్లు వాడారు ఇవన్నీ కూడా క్యాచ్ చేస్తూ ఉంటారు. బట్ అలా మేము వేదర్వే అయినప్పుడు సో వాళ్ళకన్నా ముందు మీరే చెప్పచ్చు కదా ఎన్నిసార్లు వాడుంటారు. వేదర్ ట్రైలర్ లోనే మాకు ఒక 5 times అబోవ్ కనబడి. 5 times కదా సార్, ప్రతి క్యారెక్టర్ దగ్గర ఉంటుంది అండి. సినిమాలో ఉన్న ప్రతి ఆఖరి హీరోయిన్ దగ్గర కూడా ఫిగర్ మొత్తం ఉంది, ఫాదర్ దగ్గర ఉంది, మదర్ దగ్గర ఉంది, విలన్స్ దగ్గర ఉంది, కమెడీస్ దగ్గర ఉంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర ఫిగర్ మొత్తం గారు ఎక్కువ సత్యనారాయణ గారి దగ్గర 5-6 times ఉంటుంది. ఎవ్రీ ఎమోషన్లో ఉంది ఈ డైలాగ్. సో సార్ మీరు జిఎస్టీ కట్టట్లేదా? మీకు నచ్చినట్టు డెఫినేషన్ పెడుతున్నారు. అమ్మాయికి ఏమో గర్ల్ సర్వీస్ ట్యాక్స్, గైస్ సర్వీస్. ఏంటి సార్ ఇది? జిఎస్టీ ఎక్కువ కట్టి అసలు ఎందుకు కడుతున్నాం జిఎస్టీ ఆలోచన వచ్చింది డైలాగ్ ఇది. ఇప్పుడు నాకు నిజంగా ట్రైలర్ చూసాక అసలు జిఎస్టీ అయితే మర్చిపోయింది. గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్, గుడ్స్ సర్వీస్. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. బట్ అంటే దీన్ని ఈ విధంగా చేసుకోవాలి, ఎందుకంటే మనకు సిచ్యువేషన్ దొరికినప్పుడల్లా కామెడీ జనరేట్ చేస్తూ ఉంటేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతుంది. బట్ కామెడీ అనేది చాలా కష్టం సార్ పండించడం. బట్ దాని గురించి మీరు అలా అచీవ్ చేశారు దాన్ని. అంటే ఈ కథని 4-5 రకాల వర్షన్లో చెప్పొచ్చు, కానీ కామెడీ వర్షన్లో చెప్తేనే ఎక్కువ జనాలకి రీచ్ చేద్దని ఉద్దేశంతో కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోగానే దీనికి యాక్షన్ టచ్ ఉంటుంది. అసలు హీరో టార్గెట్ ఎన్ని అచీవ్ చేసి ఎవరైతే కరెక్ట్గా ఉంటారో అని మనం ఆలోచించి కరెక్ట్గా సాగర్ని అప్రోచ్ అవ్వటం, ఈయన కామెడీ టైమింగ్ కూడా యాడ్ అవ్వటం, అంతా టక్టగా జరిగిపోయింది. సూపర్ అన్న. మెయిన్గా ఇప్పటికి వచ్చి చాలా ఇంటర్వ్యూలో అడిగా ఉంటాను ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది. బట్ ఐ నాట్ ఆస్కింగ్ దట్ సేమ్ క్వశ్చన్. ఈ టైంలో హౌ యూ అంటే మౌల్డ్ చేసుకోవడం కానీ లేకపోతే మిమ్మల్ని మీరు చూసుకోవడం కానీ ఏది ఉంటుంది కదా, హౌ డు యూజ్ దిస్ టైం అంటే మెయిన్గా ఎలా డిఫైన్ చేస్తారు? ఈ సినిమాకి కాదు, ఈ పీరియడ్ లో నాకు కనబడలేదు, మీరు ఎక్కడ మీ మాట వినబడలేదు అని చాలా మంది అంటారు. బట్ మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు? అంటే అది నిజంగానే ఎప్పుడు వస్తుంది సినిమా, ఇంకెప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు కదా. బట్ నేను చేస్తున్న పని నాకు తెలుసు కాబట్టి, అంటే ఇప్పుడు నేను చేస్తున్న జర్నీ నాకు ఉపయోగపడుతుంది అని నాకు తెలుసు. సో వాళ్ళు అడిగినా సరే క్వశ్చన్కి ఆన్సర్ నేను చేయలేను. సో ఇప్పుడు నా సినిమాలు జరుగుతున్నాయి, ఇప్పుడు వైదర్వే చూస్తారు, నెక్స్ట్ ఇంకో 2 films కూడా రెడీ అయినాయి. సో కంటిన్యూస్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సూపర్ యశా. అండ్ మీరు కాలీవుడ్లోని చాలా బిగ్ స్టార్స్ యాక్ట్ చేశారు. అండ్ యూ హ్యావ్ ఎనీ సెలక్షన్ క్రైటీరియా బిఫోర్ యూ ఎంటరింగ్ ఇంటూ ద టాలీవుడ్? శాండల్వుడ్లో నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో అలాగే స్టార్ట్ చేయాలి. వేరే మంచి హీరో, మంచి డైరెక్టర్ సపోర్ట్ తీసి ఐ షుడ్ షైన్. తర్వాత వెన్ ఐ డెడ్ ఆల్ దీస్ మూవీస్ నాకు వస్తుంది, నాకేం క్యారెక్టర్ నచ్చితే, టీం నచ్చితే అదే చేస్తాను అని, అందుకే చేశాను. But what is the selection criteria? You have any checklist like that? Yeah, banner should be good. Great. Team should be good. Script should be good. Director should know what he's doing. Yes. And hero should be good. Great. Yeah. Super. అయితే వీరన్నిటిలో మీరు గుడ్ అయ్యారు కాబట్టి యశా గారు 3 points stick అయితే I am there. Great. సో అందుకే డేట్స్ దొరికాయి యశా గారు. సో దేవరాజ్ సార్, అండ్ హౌ యూ ప్రిపేర్ ఫర్ ద ప్లానింగ్ సార్? ఎందుకంటే ప్లానింగ్ కానీ లేకపోతే ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం సార్. ఎలా రిలీజ్ చేస్తున్నాం అనేది. సినిమా ప్రీ ప్రొడక్షన్ అంతా ఒకటి, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు, ప్రమోషన్స్ ఒక ఎత్తు, రిలీజ్మెంట్ ఒకటి. అండ్ మెయిన్ గా ఈ సినిమాకి రిలీజ్ కానీ లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కానీ హౌ యూ ప్లాన్ ఫర్ దట్? అంటే ప్రీ ప్రొడక్షన్ తీసుకుంటే కంప్లీట్ ప్లానింగ్తో ఉంది. ఎన్ని రోజులు షూట్ చేయాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, మా దగ్గర ప్లాన్ ఉంది. ప్రొడక్షన్ కూడా అలాగే చేసాం. ఏదైతే మేము కమిట్ అయ్యామో అందరూ టీం, దాని ప్రకారంగా షూటింగ్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్రసాద్ ల్యాబ్లోనే జరిగింది. 100% ఆ డేట్స్ కోసం ఎన్ని రోజులు అనుకున్నాం అన్ని రోజులు కంప్లీట్ చేసాం. రిలీజ్కి వచ్చేటప్పటికి నవీన్ గారికి డిస్ట్రిబ్యూషన్లో మంచి ఐడియా ఉంది. అందువల్ల మాకు థియేటర్స్ ఇష్యూ కానీ రిలీజ్కి కానీ ఇబ్బంది అనిపించట్లేదు. ఇంకా మనం హౌస్ఫుల్ మీడియా వాళ్ళకి ఇచ్చినాము మామూలుగా ప్రమోషన్స్కి. దానివల్ల మాకు ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. టైం టు టైం చేయగలుగుతున్నాం. గ్రేట్ సార్. నవీన్ గారు, అండ్ మెయిన్గా ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాతో వస్తూ దాంట్లో ఒక స్టోరీ చెప్తూ
మెయిన్ ఆడియన్స్ ఎప్పుడు కూడా యాక్టర్స్తోనే ఫస్ట్ సెలెక్ట్ అయిపోతారు సార్. సాయిరామ్ గారు ఉన్నారు, సునీల్ గారు విలన్గా కనబడుతున్నారు, మంచి కామెడీ జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో ఒక యూనిక్ కాన్సెప్ట్తో రాబోతున్నారు ఆడియన్స్. బట్ హౌ డూ యాక్సెప్ట్ ద ఆడియన్స్ అంటే మెయిన్గా ఏం చెప్తారు, అంటే ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఆడియన్స్? ఇలాంటి సినిమాతో నేను వస్తున్నాను, ఇలా ఉండబోతుంది సినిమా, నా సినిమా, దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయాలి అని. అంటే మేము ఇప్పుడు వదిలిన ట్రైలర్స్ ట్రేజర్ని బట్టి చూస్తే ఇది కామెడీ ఎంటర్టైన్, యాక్షన్ ఎంటర్టైన్ అని చూపిస్తున్నాం. బట్ దీంట్లో లోపల ఒక కథ ఉంది. ఆ కథ ఏంటనేది సినిమా చూస్తేనే అర్థమైంది. మేము ప్రమోషన్స్లో కూడా అందరం అదే చెప్తున్నాం. ఆ పాయింట్ అనేది చూస్తే కంపల్సరీగా మన చుట్టుపక్కల, మన ఇళ్ళల్లో, మన ఊర్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అది మంచిగున్నారా చెడుకున్నారా అని సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే పక్క సో ఈ మధ్య రీసెంట్గా బీన్స్ అన్న మ్యూజిక్ అంటేనే ఒక బ్యాంగ్లో ఉంది. అవును. దట్ ఈస్ ధమాకా కానీ లేకపోతే రీసెంట్గా మ్యాడ్ కానీ ఎంజాయ్ చేస్తున్నాం. బట్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మీ సినిమాకి వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకున్నారు యాక్టర్గా? మెయిన్ అసలు బాగా యూజ్ చేసుకున్నాను. అంటే నాకు సాంగ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఇచ్చారు. అది పక్కన పెడితే నేను అబ్బా మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరికాడు. నన్ను ఎలివేషన్ ఒకటి ఉంటుంది కదా, అది ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్, పర్టికులర్గా క్లైమాక్స్లో కానీ మధ్య మధ్య ఫైట్స్లో కానీ హీరోని ఎక్కడ ఆ సిచ్యువేషన్ ఎక్కడో పెట్టారు. దానికి అసలు హ్యాట్స్ ఆఫ్ భీమ్స్ గారికి. నాకు ట్రైలర్ చూసినప్పుడు మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి ఎక్కువ నచ్చారు. అంత చక్కగా చూపించారు, చక్కగా అందంగా ఉంటుంది కదా ఫ్రేమ్. చాలా అసలు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజులతో మంచి. మీకు చిక్కమంగళూరులో ఒక సాంగ్ చేసాం, ఎంత బాగుంటుంది అది. మనం ఫుల్ వీడియో చేసాం కదా, అది చాలా బాగుంటుంది. అందంగా ఈ సినిమా అంటే కమర్షియల్ ఎంటర్టైనర్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని చేసి. ఓకే, మీ గోల్డ్ అవ్వాలన్నా అలాంటి టీ షర్ట్లు వేసుకొని స్టైలిష్ షర్ట్లు వేస్తూ నేనా నువ్వు చేయొద్దా? జస్ట్ ఆస్కింగ్ అంటే మళ్ళీ నువ్వు నాకు మళ్ళీ ఎలా నువ్వు ఇలా కర్రతో కూడా ఇంటర్వ్యూ చేస్తాను నన్ను. చేస్తాను. నువ్వు మాత్రం ఇలాగే టీ షర్ట్లతో షర్ట్లతో చేస్తావని డౌట్ కాదు. బట్ హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని సినిమాల గురించి మెయిన్గా యాక్టర్గా డే బై డే మనం ఎవాల్యుయేట్ అవుతూ ఉంటాం. హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? అంటే ఇప్పుడు ఏ సినిమా వచ్చినా సరే హోంవర్క్ మోస్ట్ ఇంపార్టెంట్గా అది నేను చేసుకుంటాను. అంటే ఏదో డైరెక్ట్గా దిగేస్తాం అని అనుకుంటాం, స్పాట్లో చేసేస్తాం. లేదు, దాని ప్రిపరేషన్ ఉంటుంది డెఫినెట్గా. ప్రతి సినిమాకి నేను ప్రిపేర్ అవుతాను. అంటే నేను పర్టికులర్గా నేను చేసే పని ఏంటంటే చిన్న నోట్స్ రాసుకుంటాను. నా దగ్గర ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి నేను ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసిన తర్వాత నాకు క్యారెక్టర్ అర్థం అవుతుంది, అప్పుడు నేను షూటింగ్ చేయగలను. సూపర్, గ్రేట్. నాకు అర్థం అవ్వకపోతే డైరెక్టర్ని అడుగుతాను. నాకు కథ అంతా అర్థమైపోయింది, క్యారెక్టర్ అర్థమైపోయింది అనుకో, డైరెక్టర్ గారిని అడగను. అర్థం అవ్వట్లేదు, ఆయన అనుకున్నది నాకు తెలియట్లేదంటే ఆయనతో కూర్చోబెట్టుకుంటా, అప్పుడే నా క్యారెక్టర్ నాకు అర్థం అవుతుంది. సూపర్. యశా గారు, ఫైనల్ క్వశ్చన్ టు యూ. జస్ట్ గివ్ మీ వన్ స్మైల్ యా. ఫైనల్ క్వశ్చన్ టు యూ. ఎనీవేస్, అంటే ప్రతి సినిమా కూడా ఒక లెసన్ ఆన్ ఫ్యామిలీ చాలా మెమోరీస్ ఇస్తూ ఉంటాయి. బట్ అలాగే తెలుగులో ఈ సినిమాతో స్టార్ట్ చేశారు కాబట్టి వాట్ ఇస్ ద మెమోరీస్, ద లెసన్స్, ఎనీథింగ్ యూ నీడ్ టు గో ఫార్వర్డ్? అంటే దీన్ని పట్టుకొని ఎలా వెళ్తారా? దీని నుంచి పిక్ చేసుకొని నేను వెళ్తాను నెక్స్ట్ సినిమాకి, ఇవి నాకు బాగా పనికి వస్తాయి టాలీవుడ్లో ఉన్నప్పుడు. అంటే నేను సెట్లు అండ్ ఆల్ ఐవ్ నాట్ సీన్ తెలుగు ఆర్టిస్ట్ హౌ దే వర్క్. ఆర్ కల్చర్ ఇస్ డిఫరెంట్, ఇక్కడ వస్తే ఇట్ ఇస్ డిఫరెంట్. అంటే సాయి సార్ చూస్తే ద థ్రెషోల్డ్ ఈస్ వెరీ హై. He is too good. Yes. Okay, if I am nice also, I look bad. That is it. So I am trying to, you బట్ know. ఒకటే ఏంటంటే అంటే సినిమా తర్వాత అంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనం ప్లాన్ చేసుకోవాలి. మంచి ఇక్కడ మంచి నాకు తెలిసి కమర్షియల్ ఫిల్మ్స్ చాలా వస్తాయి. బట్ మనం చూజ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా. అంటే ఈ మధ్య కలుస్తున్నాం కదా డైరెక్టర్ని, సాంగ్స్ చూసిన తర్వాత అంటే అడిగారు కూడా ఎక్కడ అంటే మన సౌత్ ఓకే. సో మనం ఇప్పుడు ఈ సినిమా తర్వాత కానీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ డెఫినెట్గా కన్నడలాగా ఇక్కడ కూడా సెటిల్ అవ్వచ్చు. Is there any wish list for you to act with these actors particularly? Even I want to become an all-round star. Yeah. Great. So finally, Devaraj garu, before conclude that, what is the promise? మీరు ఎలాంటి ప్రామిస్ అయిపోతున్నారు ఆడియన్స్? 15th మీరు రాబోతున్నారు, 115 రూపీస్ ఎంత టికెట్ పెడతారు, దానికి ఈ విధంగా మేము చేయబోతున్నాం. ప్రొడ్యూసర్గా నా బాధ్యత అది. నేను ఎంత ఖర్చు పెట్టాను, మీరు జస్ట్ 120 ఎంత ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. దట్స్ కంప్లీట్లీ మై హెడ్ ఏక్ అండి. మీరు జనరల్గా సినిమాలు చూస్తుంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చూస్తుంటారు. అంటే ఇప్పుడు వచ్చిన జోనర్స్ అన్నీ కూడా ఇదేంటంటే ప్రతి మనిషికి యాప్ట్ అయ్యే సినిమా 100% ఎంటర్టైన్మెంట్. దీంట్లో 80% మీకు ఎంటర్టైన్మెంటే కనిపిస్తుంది, బ్యాలెన్స్ 20% సెంటిమెంట్ ఉంటుంది.
అంటే మీరు వెళ్ళేటప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ని తీసుకుని వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ ఈ మూవీ అయితే మీకు గుర్తొస్తుంది. అంటే మన పక్కింట్లోనే ఎదురుంటుంది. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్లు మన ఊర్లోనూ అరే ఇలా సఫర్ అయ్యారే, ఈ సినిమాలో బాగా తీసుకున్నారు ఈ పాయింట్ని, మనం మౌత్ టాక్ మనం వెళ్ళి చెప్పచ్చు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో అనేది ఒక పాయింట్ ఉంటుంది దీంట్లో. దాని వరకు నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే వర్త్ఫుల్ మూవీ అండి. మీరు హ్యాపీగా మీరు ఏదైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీరు పెట్టి 150 రూపీస్ ఈరోజు బిర్యానీ కూడా రాదు, బిర్యానీ కూడా 300 రూపీస్. మీరు బిర్యానీలో హాఫ్ అమౌంట్ మీరు తింటే 2 అవర్స్లో కూడా కాదు, 1/2 అవర్కి ఆ టేస్ట్ వెళ్ళిపోద్ది. బట్ సినిమా మీకు ఫీల్ ఉంటుంది. ఒక సొసైటీలో ఒక సోషల్ ఎలిమెంట్ ఇది 100% వర్త్ అని నేను అనుకుంటున్నాను. శుభం సార్. థ్యాంక్ యూ. సో ఫైనల్ నవీన్ గారు, మీ సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగే కన్నా వాట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ ఆడియన్స్కి ఎప్పుడు ఇవ్వాలని అనుకుంటుంటాను? నేను ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్స్ నా ప్రిపరేషన్. సో నెక్స్ట్ లైనప్ ఏంటి సార్? ఎలా ఉంది సార్ నెక్స్ట్ లైనప్? అన్ని జోనర్స్ ఉన్నాయి. ఓకే, ఏం సెట్ అయితే అన్నీ వేసేస్తాను. ఏం సెట్ అన్నీ వేసేస్తాను. అన్ని యాక్షన్ ఎంటర్టైనర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ అన్న, మీరు స్టార్ట్ చేసింది ఏడీగా స్టార్ట్ చేశారు, దట్ ఈస్ యువర్ డ్రీమ్. బట్ అన్నయ్య డాడీ ఫైనల్గా యాక్టింగ్ సైడ్ పంపించి చేయరాని వాళ్ళు. బట్ దట్ ఆ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు జరగబోతుంది? చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. దట్ వన్ లైక్ నాకు మీ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే, నా సినిమాలో నేనే చేసుకుంటాను, ఇంకొకళ్ళు ఎందుకు చేయను అంటే నేను అంటుంది ఏంటంటే ఫస్ట్ నేను ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ యాక్టర్గా డైరెక్టర్గా నిన్నే చూడగా ట్రై చేస్తాను, నేను చేస్తాను. సో చేసుకున్నాను, అందులో ఏమో తెలియదు, చూద్దాం. డెఫినెట్గా అయితే ఫస్ట్ అటెంప్ట్ అదేదో మనమే పడదాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పూరి గారికి ఎప్పుడు ఆయన సినిమాలు తప్ప, అంటే ఆయన ప్రొడ్యూస్ చేసింది, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు తప్ప మీరు ఏ సినిమా ఆయన చూపించరు. ఫైనల్గా కాపీ ఆయన వచ్చి చూస్తారు, అలా జరుగుతుంటుంది. సో ఇలాగే 1020 కూడా ఫైనల్ కాపీ ఆయన చూపించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ లేరు కదా, అయిపోయింది, రిలీజ్ వస్తే ఒకసారి నేను చూపించడం, లేకపోతే లింక్ పంపిద్దామని నేను చూస్తున్నాను. ఎంటర్టైనర్ కాబట్టి ఆయన అక్కడ వాచ్ చేయొచ్చు బొంబాయిలో. సో ఫైనల్లీ బంపర్ ఆఫర్ టు ఇట్ వేసేద్దాం తప్పదు. 1020 బాగుందిరా అని అనిపించడం అంటే దాన్ని లైన్అప్ చేసేస్తాం, వచ్చేస్తుంది. సో విష్ ఆల్ ద సక్సెస్ అన్న. Thank you. Thank you so much. Thank you. Really nice talking with you all. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా March 15th థియేటర్స్లోనే 1020 అంటూ మన కామారెడ్డి శంకర్ ఎలాంటి దొరవేస్తారో మీరందరూ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.